ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భారత టెస్ట్ క్రికెట్ లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. దీనికి కారణం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడమే. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు తెలపగా నేడు విరాట్ కోహ్లీ కూడా సైనింగ్ ఆఫ్ అంటూ సోషల్ మీడియా వేదికగా భారత టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టీమిండియాను ముందుండి నడిపించిన ఇద్దరు దిగ్గజాలు వారం లోపే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వీరిద్దరి నిర్ణయాలు భారత క్రికెట్ లో ఓ కొత్త శకానికి నాంది పలికాయి. ఇకపోతే విరాట్ కోహ్లీ 2015 నుండి 2022 వరకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్ గా 68 మ్యాచ్లకు నాయకత్వం వహించారు. ఈ సమయంలో భారత్ 40 మ్యాచ్లను గెలిచింది, 17 మ్యాచ్లను ఓడింది, అలాగే 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలు కోహ్లీని భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలబెట్టాయి. అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్ కెప్టెన్సీలో అతని 40 విజయాలు, గ్రేమ్ స్మిత్ 53, రికీ పాంటింగ్ 48, స్టీవ్ వా 41 తర్వాత 4వ స్థానంలో నిలబెట్టాయి. కోహ్లీ నాయకత్వంలో భారత్ 2018-19లో ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. అలాగే 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకుంది. అతని నాయకత్వంలో భారత్ 42 నెలల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ కు నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇకపై భారత్ టెస్ట్ క్రికెట్ ను జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లు జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో ఈ యువ ఆటగాళ్లు భారత క్రికెట్ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిద్దాం.